ఇప్పుడే థియేటర్ నుంచొచ్చాను, కాని ఈ సినిమా ఇంకా నా గుండెలోనే ఉంది. సంవత్సరం 2095. ఆకాశం నల్ల పొగతో నిండిపోయింది. నీరు విషంగా మారింది. పిల్లలు చెట్టు కూడా చూడలేదు. ఒక చిన్న పాప అడిగింది, అమ్మా, పక్షి అంటే ఏంటి? ఆ తల్లి సమాధానం చెప్పలేక ఏడ్చింది. మనుషులు ఎర్త్ని కాపాడలేదు, చంపేశారు. అడవుల్లేవు, గాలి కొనాలి, నీరు ఫిల్టర్ చేసుకొని తాగాలి. కాని అసలు భయం? ఒక క్రూరమైన గ్యాంగ్ ప్రపంచాన్ని పాలిస్తోంది. ఎవరు ఎదిరించినా మాయమైపోతారు. అప్పుడు శాస్త్రవేత్తలు ఒక ప్లాన్ చేశారు. మరో గ్రహం ఉంది అని నమ్మించారు. రహస్యంగా షిప్స్ రెడీ చేశారు, మంచివాళ్లను పంపడానికి. ఒక సాధారణ మనిషి ముందుకొచ్చాడు. తన కుటుంబాన్ని కాలుష్యం వల్ల కోల్పోయాడు. అతను అడిగింది ఒక్కటే, అక్కడు పిల్లలు సేఫ్గా ఉంటారా? వాళ్లు అవును అన్నారు. కాని చెడు చూసింది, విన్నది. ఆ రాత్రి గన్స్, బాంబ్స్, అరుపులు. క్రిమినల్స్ దాడి చేశారు. హీరో ఫైట్ చేశాడు. కాని షిప్ వాళ్లతోనే ఎగిరిపోయింది. అతను కేకవేశాడు, మీకు ఆ గ్రహం మీద హక్కులేదు. అంతమనుకున్న సమయంలో శాస్త్రవేత్తలు చెప్పారు, మరో గ్రహం లేదు, అది ఒక ట్రాప్, వాళ్లు తిరిగి రాకుండా. ఇప్పుడు ఎర్త్ మళ్లీ మొదలవుతోంది. చెట్లు నాటుతున్నారు, వర్షం పడుతోంది, పిల్లలు నవ్వుతున్నారు. ఈ మూవీ చాలా బాగుంది, తప్పకుండా చూడండి.